హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఆలు క్యాప్సికమ్ మసాలా కర్రీ. సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉందండి. మరి లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేసుకొని 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా దాల్చిన చెక్క, 2-3 లవంగాలు వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఇందులో మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. వీటిని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే నేను 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మనకు ఆనియన్స్ ఫ్రై అవుతున్నప్పుడే వేస్తే అల్లం పేస్ట్ కూడా మంచిగా ఫ్రై అయిపోతుంది. ఇలా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలు క్యాప్సికమ్ 2 కూడా వేసేసుకుంటున్నాను. వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఆలు క్యాప్సికమ్ 2 కాంబినేషన్లో ఈ కర్రీ చాలా బాగుంటుందండి. రోటీస్లోకి, రైస్లోకి, దేనిలోకైనా చాలా బాగుంటుంది. అయితే ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా చూపిస్తున్నాను. ఈ ప్రాసెస్లో ట్రై చేయండి, టేస్ట్ అదిరిపోతుంది. ఇప్పుడు ఇందులో సరిపడా ఉప్పు వేసేస్తున్నాను. ఒకేసారి మనము కర్రీకి ఎంత ఉప్పు వేయాలో సరిపడా ఉప్పు ఒకేసారి వేసేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మంట కొంచెం సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టి ఆలు అనేది మంచిగా మగ్గించుకోవాలి. ఇలా మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులో చిటికడంతా పసుపు కూడా వేసుకోవాలి. నా దగ్గర పసుపు అయిపోయిందనమాట. నేను ఆ పసుపు డబ్బాలో కొద్దిగా వాటర్ వేసేసి మంచిగా ఇలా కలిపేసి ఆ పసుపు వాటర్ వేస్తున్నాను. మళ్ళీ ఒక్కసారి నీట్గా అంతా కూడా కలిపేసుకోవాలి. ఇందులోనే 2 మీడియం సైజ్ టమోటాలని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. టమోటా వేసిన తర్వాత కూడా మళ్ళీ ఒక్కసారి ఇలా టమోటా మగ్గేంత వరకు బాగా కలిపేసుకొని మగ్గించుకోవాలి. ఇప్పుడు మరొకసారి కూడా మూత పెట్టేసి టమోటాలని చక్కగా మగ్గించుకోవాలి. మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, టమోటాలు అయితే చక్కగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులోనే మన కారానికి తగ్గట్లుగా కారం పొడి వేసుకోవాలి. కొంచెం ఎక్కువ కారం తినేవాళ్ళు ఎక్కువ కారం వేసుకోవచ్చు. ఇందులోనే నేను 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇంత కొంచెం వేసుకోవాలి. కారం, ధనియాల పొడి వేసిన తర్వాత మళ్ళీ ఒక్కసారి నీట్గా ఇలా కలిపేసుకోవాలి. మనం వేసిన ఈ టమోటాతో మంచి గ్రేవీ వస్తుంది. ఈ కర్రీ ఇలా చేసుకుంటేనే చాలా బాగుంటుందండి. నేను ఎలాంటి గరం మసాలా అయితే అస్సలు యూజ్ చేయలేదన్నమాట. గరం మసాలా ఫ్లేవర్ అనేది ఆ టేస్ట్ వేరే అండి. ఇలా చేసుకుంటే ఇది సింపుల్గా ఎక్కువ మసాలా లేకుండా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి మూత పెట్టేసి ఇంకో 2 మినిట్స్ మగ్గించుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి చెక్ చేసుకుంటే ఈ కర్రీ వచ్చేసి ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి. ఇంకా 2 మినిట్స్ అలా కుక్ చేసుకుంటే ఆలు కూడా చక్కగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఇందులో నేను
మొన్న నేను ఎండు కొబ్బరి పొడి చేశానండి, ఆ పొడి ఇందులో వేస్తున్నాను అన్నమాట. ఇలా పొడి వేసుకుంటే మనకు కొంచెం గ్రేవీగా వస్తుంది. నేను 2 టేబుల్ స్పూన్ అంత పొడి వేస్తున్నాను. మనకు రైస్లో కలుపుకొని తినడానికి, చపాతీలో కలుపుకొని తినడానికి చాలా బాగుంటుంది. ఈ పొడి వల్ల మనకు ఈ కర్రీ వచ్చేసి మంచిగా గ్రేవీ వస్తుంది, అలాగే మంచి టేస్ట్ కూడా యాడ్ అవుతుంది. ఈ పొడి వేసిన తర్వాత ఇందులో నేను ఒక చిన్న టీ గ్లాస్ అంతా వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇలా వాటర్ వేసేసి ఒక్కసారి బాగా కలిపేసుకొని ఒక 5 మినిట్స్ వరకు మళ్ళీ మంచిగా ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదా, మనకు గ్రేవీ వచ్చేసి ఇలా చిక్కగా ఉంటుంది. చూస్తున్నారు కదా, మనం వేసిన పొడి వల్ల మనకు ఇలా గ్రేవీ వచ్చిందండి. నేను ఆ పొడి వచ్చేసి ఎండు కొబ్బరి, నువ్వులు, అవిసె గింజలు 3 కలిపి పౌడర్ చేశాను. ఇలా మసాలా కర్రీస్లో అప్పుడప్పుడు నేను ఇలాంటి కర్రీస్ చేసినప్పుడు ఆ పౌడర్ అనేది యూస్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు మూత పెట్టేసి సిమ్లో ఒక 2 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఒక్కసారి చెక్ చేసుకుంటే ఫైనలీ క్యాప్సికమ్ ఆలు మసాలా కర్రీ రెడీ. ఆహా, స్మెల్ ఎంత బాగా వస్తుందో, అంత స్మెల్కి నాకు మౌత్ వాటరింగ్ అండి, అంత బాగుందన్నమాట. సో కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఆలు కూడా చూసారు కదా, మంచిగా ఉడికిపోయింది. అంతే, చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. అంతేనండి, సింపుల్గా చేసుకొని ఆలు క్యాప్సికమ్ మసాలా కర్రీ రెడీ. మీరు కూడా సేమ్ ప్రాసెస్లో ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. చాలా చాలా బాగుంటుంది, చాలా కమ్మగా ఉంటుందండి. రైస్, రోటీ, చపాతీ దేనిలోకైనా చాలా బాగుంటుంది. ఇలా చేసుకుంటే మనం బిర్యానీ రైస్లోకి తినచ్చు, వైట్ రైస్లోకి అయితే ఇంకా చాలా బాగుంటుంది, దేనిలోకైనా చాలా బాగుంటుందండి. మనకు టైం సేవింగ్ కూడా, చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు, తక్కువ టైంలోనే హెల్దీ రెసిపీ. సింపుల్గా తక్కువ టైంలో చేసుకునే ఈ ఆలు క్యాప్సికమ్ మసాలా కర్రీ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా తక్కువ టైంలో టేస్టీ కర్రీ రెడీ అయిపోతుంది. ఈ ప్రాసెస్లో తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి, టేస్ట్ అయితే అద్దరిపోతుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ ఒక్కసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ.